శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజులు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకతను తగ్గింపజేసుకొని దాన్ని అనుకూలతగా మార్చుకోవటానికి ఈ 11 రోజుల్లో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఏ ద్రవ్యాలు దానం ఇవ్వాలో, గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో కూడా రవి 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు. ఆఫీసులో మీ వర్క్ మీరు ఇండివిజువల్ గా చేసుకోండి. ఎవరితోనైనా కలిసి మీరు వర్క్ చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీ క్రెడిట్ ఉండదు. అలాగే ఎక్కడైనా సరే జాబ్లో మీరు వేరే వాళ్ళతో అంటే సహోద్యోగులతో జాగ్రత్తగా బిహేవ్ చేయండి. వాళ్ళ వల్ల ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫీసులో వెన్నుపోటు పొడిచే వాళ్ళు పెరుగుతారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే పాలిటిక్స్ లో కూడా వేరే వాళ్ళతో కలిసి సోషల్ సర్వీస్ కన్నా మీ వరకు మీరు సోషల్ సర్వీస్ చేసుకునే ప్రయత్నం చేయండి. తండ్రి వైపు బంధువులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, వాళ్ళతో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ విషయంలో కూడా కేర్ఫుల్ గా ఉండండి. క్రమశిక్షణతో కూడిన జీవన అలవాట్లు ఏర్పరచుకోండి. 7వ స్థానంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సూర్యుడి బలం పెంచుకోవటానికి గోధుమలు దానం ఇవ్వండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ వింటూ ఉండండి. అలాగే అష్టాక్షరి చదవండి. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకుంటే రవి బలం పెరుగుతుంది. లేదా ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదవటం లేదా వింటం చేయండి. ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదువుకోండి. ఓం సవిత్రే నమః 12 సార్లు చదివినా, ఓం నమో నారాయణాయ 21 సార్లు లేదా 11 సార్లు చదివినా ఫలితం ఒకేలాగా ఉంటుంది. సూర్యుడు కానీ, సూర్యుడికి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తికి కానీ సంబంధించిన మంత్రము, స్తోత్రము చదవటం లేదా వింటం చేయండి. అప్పుడు రవి అద్భుతంగా యోగిస్తాడు. రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. బుధుడు కుంభరాశి వాళ్ళకి 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఆగస్టు 21, ఆగస్టు 22 ఈ 2 డేట్స్ లో విద్యార్థులు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, 100% మంచి ర్యాంక్ వస్తుంది. నిరుద్యోగులు ఆగస్టు 21, ఆగస్టు 22 ఈ 2 డేట్స్ లోనే ఇంటర్వ్యూలకు వెళ్ళండి. క్వాలిఫికేషన్ కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ పీపుల్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా, వ్యాపారంలో కొత్త పథకాలతో ముందుకు దూసుకు వెళ్లాలన్నా ఆగస్టు 21, ఆగస్టు 22 డేట్స్ లో బలం ఉంది. ఎందుకంటే ఈ 2 రోజుల్లోనే బుధుడు 6వ స్థానంలో ఫేవరబుల్ గా ఉన్నాడు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బ్రహ్మాండమైన పాజిటివ్ రిజల్ట్ అనేది కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 21, ఆగస్టు 22 తేదీల్లో ఉంది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు ఈ 9 రోజుల్లో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి ఈ 9 రోజుల్లో ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 మధ్యలో వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలా రాకుండా ఉండాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గరికాయ ఎర్రపూలతో పూజ చేసుకోండి. అలాగే ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. పెసలు నానబెట్టి గోమాతకు తినిపించటం లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. అప్పుడు ఈ 9 రోజుల్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళ కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 5వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పిల్లల్లో మగపిల్లల వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కుంభరాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో మగపిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. వాళ్ళ వల్ల కొన్ని ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా 1-10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి కానీ, అమ్మటానికి కానీ కొంచెం డిలే అవుతూ ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ కూడా యావరేజ్ గా ఉంటుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవటం కొంచెం కష్టంగా ఉంటుంది. 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ప్రధానంగా మాత్రం సంతానంలో మగపిల్లల విషయంలో ప్రతిదీ చాలా కేర్ఫుల్ గా ఉండండి.
కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయండి. దాంతోపాటు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి మంత్రము ఓం శరవణ భవాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. ఓం శరవణ భవాయ నమః. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజీంబో కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి కుజుడిని అనుకూలంగా మార్చుకోవచ్చు. అలాగే శుక్రుడు కుంభరాశి వాళ్ళకి 8వ స్థానంలో ఫేవరబుల్ గా ఉన్నాడు. 8వ స్థానంలో శుక్రుడు ఎక్సలెంట్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. వంశపారంపర్య ఆస్తులు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాడు. అంటే కుంభరాశి వాళ్ళకి తల్లి వైపు నుంచి కానీ, అమ్మమ్మ వైపు నుంచి కానీ, లేదా తండ్రి వైపు నుంచి కానీ, తాతయ్య వైపు నుంచి కానీ ఆస్తిపాస్తులు రావాల్సి ఉంటే అవి వచ్చేలాగా చేస్తాడు. అంటే వంశపారంపర్యంగా తరతరాలుగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తులన్నీ చాలా తొందరగా మీకు కలిసి వచ్చేలాగా 8వ స్థానంలో శుక్రుడు అద్భుతమైన ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాడు. అంటే మీరు ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి కానీ అమ్మటానికి కానీ కుజుడి బలం లేదు కాబట్టి డిలే అవుతుంది. కానీ తరతరాలుగా వచ్చేటటువంటి ఆస్తులు మాత్రం 8వ స్థానంలో శుక్రుడి వల్ల మీరు పెద్దగా ట్రై చేయకుండానే వాటిని పొందగలుగుతూ ఉంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ లాంటి వ్యాపారాల్లో మాత్రం లాభాలు వస్తూ ఉంటాయి. 8వ స్థానంలో శుక్రుడు ఫేవరబుల్ కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. అలాగే లేడీస్ సపోర్ట్ వల్ల కూడా బాగా టాప్ పొజిషన్ కి వెళ్ళగలుగుతారు. అంటే కుంభరాశి పురుషులైనా కుంభరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల టాప్ పొజిషన్ కి చేరతారు. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ కూడా బాగుంటుంది. 8వ స్థానంలో శుక్రుడు ఈ రకమైనటువంటి అనుకూల ఫలితాలన్నీ కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో రవి బలము, బుధుడి బలము, కుజుడి బలము లేకపోయినప్పటికీ శుక్రుడు బాగా ఫేవరబుల్ గా ఉండటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. బుధుడు కూడా 9 రోజులు బలంగా లేడు, కానీ ఫస్ట్ 2 డేస్ బలం బాగుంది. కాబట్టి మొదటి 2 రోజుల్లో కెరీర్ ఆస్పెక్ట్ లో డెసిషన్ తీసుకుంటే కూడా లాభాలు వస్తాయి. ఇక ఆ తర్వాత మాత్రం బుధుడి బలం తగ్గుతుంది. కానీ శుక్రుడి బలం డామినేట్ చేయటం వల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు పొందుతారు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు పరిహారాలు చేసుకోండి. ఈ 11 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళలు తప్పకుండా ద్వారలక్ష్మి పూజ చెయ్యాలి, పసుపు కొమ్ముల పూజ చెయ్యాలి. ఈ 2 కూడా శ్రావణ మాసంలో చాలా శక్తివంతమైన పూజలు. ద్వారలక్ష్మి పూజ అంటే గడపకు పూజ చేయటం అని అర్థం. ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఆడవాళ్ళు గడపకు పూజ చేస్తారు. కానీ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో శుక్రవారాలు కానీ గురువారాలు కానీ ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో గడపకు పూజ చేయండి. గడప పూజ ఎలా చేయాలి? ఎప్పుడైనా గడప పూజ చేసేటప్పుడు ముందుగా గడపని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాలతో గడపని కడగాలి. పాలతో కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత గడప దగ్గర దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి గడప దగ్గర దీపం పెట్టాలి. గడపకి పుష్పాలు అలంకరణ చేసి గడప దగ్గర ఓం ద్వారలక్ష్మి నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి అక్కడ ఏదైనా పండు గాని బెల్లం ముక్క గాని నైవేద్యం పెట్టాలి. ఆ గడపకి వీలైతే హారతి కూడా ఇవ్వవచ్చు. దీన్నే ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో పిలుస్తారు. గడప అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. శ్రావణ శుక్రవారాలు ఖచ్చితంగా ద్వారలక్ష్మి పూజ చేస్తే లక్ష్మీదేవి ఆనందంతో మీ గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే ఇంకొక అద్భుతమైన పూజ పసుపు కొమ్ముల పూజ. పసుపు కొమ్ముల పూజ అనేది లక్ష్మీది కటాక్షాన్ని కలిగిస్తుంది, గౌరీ అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కొమ్ములన్నీ ఒక దండలాగా కట్టి ఆ పసుపు కొమ్ముల దండ అలంకరించండి. ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదవండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 108 పసుపు కొమ్ములు పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదివితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే 108 పసుపు కొమ్ములతో లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుతూ పూజ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపు కొమ్ముల దండ లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించి ఆ తర్వాత ఓం శ్రీం శ్రీయై నమః చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం చదువుతూ 21 పసుపు కొమ్ములతో లక్ష్మీదేవిని పూజించండి. ఓం శ్రీం శ్రీయై నమః
ఈ మంత్రం చదువుతూ ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి. ఈ పూజకైతే 21 పసుపు కొమ్ములు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. ఈ పసుపు కొమ్ముల పూజ కూడా శ్రావణ శుక్రవారం చేసుకోవచ్చు, శ్రావణ గురువారం చేసుకోవచ్చు, శ్రావణ మాసంలో ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ పసుపు కొమ్ముల పూజ మాత్రం కేవలం లక్ష్మీదేవి ఫోటో పెట్టాలని లేదు, గౌరీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, ఏ అమ్మవారి ఫోటో పెట్టుకునైనా పసుపు కొమ్ముల పూజ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఇల్లంతా సంపదలతో తొలతూగాలంటే ద్వారలక్ష్మి పూజ, పసుపు కొమ్ముల పూజ తప్పనిసరిగా చేసుకోండి. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి. పగటి పూట నిద్రపోకండి. అలాగే తొలి సంధ్యలో మలి సంధ్యలో నిద్రపోకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంధ్యాకాలంలో నిద్ర పోకూడదు. ఈ నియమం ఆడవాళ్ళు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోండి, బూజులు లేకుండా చూసుకోండి, ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి. శ్రావణ మాసంలో సంధ్యాదీపం ఖచ్చితంగా పెట్టండి. సహజంగా అందరూ కార్తీక మాసంలో గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో మాత్రం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముందు ఖచ్చితంగా మీ పూజ గదిలో దీపం వెలిగించుకోండి. అలా వెలిగించుకుంటే ఈ సంధ్యాదీపం వల్ల లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మహిళలు జుట్టు విరబోసుకొని ఉండకండి. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీ కంట కన్నీరు రాకూడదు. శ్రావణ మాసంలో స్త్రీ కంట కన్నీరు వస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. ఈ నియమాలు పాటిస్తూ లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో చాలా సులభంగా పాతులు కండి. అసలు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలం పూట కనకధారా స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, శ్రీ సూక్తం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, అష్టలక్ష్మి స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. ఈ చాంటింగ్స్ వైబ్రేషన్ ఇంట్లో ఉంటేనే చాలు, ఆ ఇంట్లో కాలి అందెలు కళ్ళు కళ్ళుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. వీలైతే శ్రావణ మాసంలో మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ గుగ్గిలం ధూపం వేయండి. ఇవన్నీ చేసుకోండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.